శ్రీకాకుళం జిల్లా మండల కేంద్రమైన ఎల్లనపేటలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనతో 4 షాపులు దగ్ధమయ్యాయి. ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే పాతపట్నం నియోజకవర్గం సీనియర్ నాయకుడు సిరిపురం తేజేశ్వరరావు ఇతర కార్యకర్తలు నాయకులు పరామర్శించారు. అగ్ని ఆహుతి కారణాలను వారు పరిశీలించారు. 24 సంవత్సరాలుగా మండల కేంద్రం ఏర్పడినప్పటికీ ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల తరచు ప్రమాదాలు సంభవిస్తే పూర్తిగా ఆస్తి నష్టం సంభవిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని, బాధితులకు సహాయం అందించాలని వారు డిమాండ్ చేశారు. తక్షణమే మండల కేంద్రంలో అగ్నిమాపక దళాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. సదాశివ నగేష్, పూర్తి న్యూస్, హిరమండలం. ఎల్లంపేటలో జరిగిన అగ్ని ప్రమాదానికి ఇక్కడ ఒక 3 షాపులు కాలిపోయినాయి. అయితే ప్రతిసారి ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నప్పుడు నాయకులు రావడం, పరామర్శించి వెళ్ళిపోవడమే తప్ప దీనికి తగిన చర్యలు తీసుకోవడానికి ఇంతవరకు ఏ నాయకులు ప్రయత్నించలేదు. ఇంతవరకు ఈ నియోజకవర్గంలో ఒక అగ్నిమాపక కేంద్రం, ఫైర్ స్టేషన్ ఇప్పటి వరకు ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ నాయకుడు కూడా ఏర్పరచకపోవటం ఈ ప్రాంత ప్రజల దురదృష్టం. నేను గత 2 సంవత్సరాలుగా ఈ విషయం ప్రతి నాయకులకి చెప్తూనే ఉన్నాము. అయినా స్థానిక ఎమ్మెల్యే కానీ, ఎక్స్ఎమ్మెల్యే కానీ ఈ విషయం మీద ఇప్పటివరకు ఎటువంటి దృష్టి సారించకపోవడం చాలా దురదృష్టకరం. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక ఫైర్ స్టేషన్ లేకుండా ఉన్నాము అంటే, ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అంటే తక్షణమే చర్యలు తీసుకుని ఆ ప్రమాదాన్ని నుండి అక్కడ ఉండే వాళ్ళ ప్రాణరక్షణ కానీ, ఆస్తి నష్టం కూడా జరగకుండా చూడాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంది. అయినా ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పటికైనా ఈ నాయకులకి ఈ ప్రాంత ప్రజల మీద ఏమాత్రమైన అభిమానం ఉంటే తక్షణం చర్యలు తీసుకుని అగ్నిమాపక కేంద్రాన్ని శాంక్షన్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇందిరానగర్ కాలనీ 4వ వార్డులో అభినాంజనేయ స్వామి సప్తమ వార్షికోత్సవం సందర్భంగా చేపట్టిన నిరుపేద బాలికల ఆర్థిక భద్రత కార్యక్రమం దాతల సహాయం విశేష స్పందన లభిస్తోంది. ఈ విషయాన్ని వారధి ట్రస్ట్ వ్యవస్థాపకులు 4వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ పేర్కొన్నారు. ఇందిరానగర్ కాలనీలోని వలవల తాతాజీ ఆధ్వర్యంలో అభినాంజనేయ స్వామి వారి సన్నిధిలో 10వ తరగతి చదువుతున్న రామిశెట్టి ఐశ్వర్య అనే బాలికకు పట్టణానికి చెందిన మాజీ సర్పంచ్ పరిమి గంగరాజు జ్ఞాపకార్థం వారి కుమారుడు పట్టణ ప్రముఖులు పరిమి సత్తిపండు 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారని చెప్పారు. కనమతరెడ్డి శ్రీనివాసరెడ్డి, సౌజన్య బాబురావు 5,000 రూపాయలు, బిల్లా సత్యనారాయణ రెడ్డి, జ్యోతిర్మయ దంపతులు 5,000 రూపాయలు, స్వర్గీయ గణిత సత్యనారాయణ విజయలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం వారి మనవడు గణిత లలిత్ 5,000 రూపాయలు, మొత్తం 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వారధి ట్రస్ట్ ద్వారా దాతలకు అందజేయడం జరిగిందని చెప్పారు. ఇప్పటికే 3 బాలికలకు డిపాజిట్ చేసి ఆర్థిక భద్రతను కల్పించడం జరిగిందని తాతాజీ తెలిపారు. ఈ సందర్భంగా దాత పరిమి సత్తిపండు, రోటరీ ప్రతినిధి గణిత ఆనంద ప్రసాద్ కార్యక్రమంలో మాట్లాడారు. లబ్ధిదారుల కుటుంబం తరపున ఐశ్వర్య తల్లి రామిశెట్టి చిలకమ్మ మాట్లాడుతూ ట్రస్ట్ నిర్వహిస్తున్న వ్యవస్థాపకులకు, దాతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. ఈ రోజున ఒక మంచి సంకల్ప బలంతో మొదలెట్టిన కార్యక్రమానికి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఏదో ఒక నలుగురు చేద్దామని ఒక కార్యక్రమం తలం పెట్టుకున్నాం. ఎందుకంటే ఎవరో దానం చేస్తున్నారు కదా అని అది ఒక అభద్రత దానం చేయకుండా వచ్చిన డోనర్స్ కూడా వాళ్ళ పరిస్థితి చూసి, ఆర్థిక పరిస్థితి, కుటుంబ పరిస్థితి చూసి, అది వాళ్ళు చేసిన సాయం చూసి ఇంకో కొంతమంది దాతలు సహకరించి మా అంతటా మేము చేస్తామనేలాగా మా కార్యక్రమం డిజైన్ చేసిన మా పెద్దలు ధనకుమార్ అన్న గారికి కూడా ఒక శిరస్సు ఉంచి పాదబంధం తెలుపుకున్నాం. ఎందుకంటే ఏ మనిషి కన్నా ఒక పని చేయాలంటే వెనకాల వెన్ను తట్టి ప్రోత్సహించే మనుషులు కావాలి. అలాంటి సందర్భంలో ఒక వారధి తరపున ఏం చేద్దామన్న ఆలోచనలో మా గుడికి ఏంటంటే ఎవరి దగ్గర చందాలు తీసుకోము, ఏదైనా ఒక మంచి కార్యక్రమం గుడికి ఉపయోగపడేది, పేటకి ఉపయోగపడేది. ఇక్కడ ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇందిరానగర్ కాలనీ గురించి ఎందుకు చెప్తానంటే ఎంతోమంది సామాన్యులు బతికే ఏరియా ఇది. అందువల్ల ఏంటంటే ఈ స్వామివారి పుట్టిన ప్రదేశం, వారధి ట్రస్ట్ పుట్టిన ప్రదేశం, అందువల్ల ఇక్కడ సుభిక్షంగా ఉండాలని ఒక మంచి సంకల్పంతో నేను మొదటి కార్యక్రమానికి మళ్ళీ చెప్తున్నా, ప్రతిసారి చెప్తున్నా, ఇదే మాట చెప్తున్నాను. నాకు బలం ఇలాంటి దేవుళ్ళ రూపంలో ఉన్న దాతలే నాకు ప్రధానంగా నాకు కారణం. ఈ రోజున సత్యపండు గారు కూడా నిన్న కార్యక్రమం టీవీలో చూసి తాతాజీ నాకు చేసే అవకాశం కల్పించమని ఆయన పెద్ద మనసుతో అడగటం, అలాగే నా సోదరుడు గణిత ఆనంద ప్రసాద్ గారు కూడా నువ్వు నా ఫోన్ చేయటం నాకు అదృష్టం అన్నాయా అని చెప్పి అంటాం. మనం చేసే కార్యక్రమాల ఎదరవులకు ఆదర్శప్రాంతంగా వెళ్ళి వాళ్ళ అంతరాలు ఫోన్ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసిన పెద్దలకి ఆ స్వామివారి సంకల్ప బలం
కులమా మతమా అని కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆ గుడి తరపున ట్రస్ట్ తరపున మనం ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం అంటే అది భగవత్ సంకల్పంగా భావిస్తున్నాను నేను. మరొక్కసారి చెప్తున్నా, ఈ రోజున ఈ సాయం చేసిన పాప పరిస్థితి చూస్తే చిలకమ్మన్న ఈవిడి పుట్టుకతోనే పోలియా, కానీ తన కష్టాన్ని కూడా ఛేదించకుండా ఎప్పుడూ మనోధైర్యంగా ఉండి పిల్లలకి తను ఆదర్శపరంగా ఉండి పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని తాపత్రయంతో నా పిల్లలకి ఏం చేయాలని తపన పడుతుంటుంది ఆవిడ. వాళ్ళ అమ్మగారు కూడా భూదేవి గారు కూడా ఒక చిన్న బండి తోలుకుంటా కూరగాయలు అమ్ముకుంటా కూడా ఆ కుటుంబానికి అండగా మిగులుతున్నారు. ఈరోజు నా కుటుంబానికి ఆ పాపకి ఆ సాయం చేయటం మా వారధి ట్రస్ట్ తరఫున చేసిన దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను. ట్రస్ట్ తరఫున 4వ వార్డు కౌన్సిలర్ గారి బలవం దాటాయి వార్డు కౌన్సిలర్ అవ్వకముందు నుంచి కూడా ఒక సేవా దృక్పథంతో ఆయన ప్రయాణం చేస్తుంటాడు. కాకపోతే గతంలో అది నిజంగా నాకు కూడా తెలియదు దాటాజీ ఇంత సేవా దృక్పథంతో ఉంటాడు. ఎంతసేపు చిరంజీవి గారి ఫ్యాన్స్ అనే దృష్టిలో చూస్తాం. గత 10 సంవత్సరాల నుంచి చూసుకుంటూ వస్తుంటే Please like, share, subscribe our channel.